నమస్తే, నేను మీ తేజ. గరికపాటి నరసింహరావు గారు ప్రముఖ ప్రవచనకర్త. అయితే రీసెంట్ గా ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల పట్ల ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి నిజంగా బయట చాలా ధూమరాలు తెరేపాయి. చాలా మంది నెగిటివ్ గా ఆయన పైన కామెంట్స్ చేస్తూ గుడ్లతోనే దాడి చేస్తాం, నిన్ను అరెస్ట్ చేపిస్తాం అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అలాగే కొన్ని విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా అతన్ని బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలంటూ చాలా మంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్ వేదికగా పోస్టులు కూడా పెడతాను. అయితే మరికొంతమంది అసలు గరికపాటి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఆయన వాస్తవమే మాట్లాడాడు కదా, టీచర్స్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అంతా మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. సో చాలా మంది అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. టీచర్స్ కి అసలు భోజనం స్కూల్లో పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది, వేరే వాళ్ళని పెట్టాలి కదా ప్రభుత్వం, వాళ్ళని ఎందుకు యూజ్ చేస్తుంది, దాని గురించి మాట్లాడారని చెప్పి అతనికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడతాం. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దీనిపైన? ఇప్పుడు ఈ కామెంట్స్ అలాగే మొన్న మీటింగ్ లో ఆయన మాట్లాడేటప్పుడు, ప్రవచనం చెప్పేటప్పుడు కొంతమందికి చాలా సంతోషం వేసి కాస్త కోలాహలంగా కేరింతలు కూడా కొట్టారు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటి అంటే వాళ్ళున్న పరిస్థితికి వాళ్ళు అర్హులైనట్టు, అదంతా ఏదో గత జన్మ పుణ్య ఫలమైనట్టు, వీళ్ళు గత జన్మలో అన్ని పుణ్యాలే చేశారు కాబట్టి ఈ జన్మలో ఇంత సుఖవంతమైన జీవితం గడుపుతున్నాము అనే ఒక భ్రమలో ఇప్పుడు ఈ అవసరంలో ఉన్న మనుషులందరూ వీళ్ళు గత జన్మలో పాపాలు చేశారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తున్నారు, కర్మఫలం అనుభవిస్తున్నారు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతూ అదే కరెక్ట్ అని అనుకుంటూ ప్రధానికి దాన్ని అప్లై చేస్తుంటారు ఇట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటివి కరెక్టు, గరికపాటి మాట్లాడిన మాటలు కరెక్టు అని మాట్లాడతారు. ముఖ్యంగా టీచర్ల మీద అదనపు పనిభారం పడింది అనే దాని విషయంలో నేను కూడా ఏకీభవిస్తా, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఆయన ఆ ఒక్క మాట అని ఊరుకున్నారా? ఊరుకోలేదు కదా. ఆయన ఇంకా ఏమన్నారు అంటే, తిండి పెడతారని స్కూల్కి వస్తారా? అసలు తిండి తెచ్చుకోకుండా స్కూల్కి ఎందుకు వస్తారు? అసలు స్కూల్కి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? అసలు వీళ్ళకి పుస్తకాలు ఇవ్వడం ఏంటి, యూనిఫామ్లు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ తీసుకుని శోభనం పెళ్లికొండలా తయారవుతారు. ఈయన మాట్లాడింది టీచర్ల వైపు మాట్లాడి ఉంటే గనక, టీచర్లకు ఆ పరిభారం ఉంటే వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు చదువు చెప్పే బాధ్యత ఎట్లా వహిస్తారు అనేది చెప్పాలి, చెప్పి అంతటితోటి ఊరుకోవాలి. కానీ మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడాడు? మీకు ఇవన్నీ వినిపించట్లేదా, కనిపించట్లేదా? ఏం మనుషులు మీరు అసలు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ సంతోష హర్షాతిరేకాలు ఎందుకు మీకు? పేదవాళ్ళని తిడితే మీకు అంత హర్షాతిరేకమా? అసలు ఎందుకు పేదవాళ్ళని శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు? చాలా మంది చేసే పొరపాటు ఇది. మనకంటే తక్కువ వాడు ఎవడైనా సరే వాడు మన శత్రువు. నిజానికి మనకంటే పైన వాళ్ళు మనకు శత్రువులు అవ్వాలి. అయితే వాళ్ళని కూడా శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి. మనం పైకి రాలేకపోవడానికి మనకేం అడ్డం పడుతున్నాయి, మనకేమి చేయూతనిస్తున్నాయి, వాళ్ళందరికీ ఏం చేయూతనిచ్చినాయి అనేది ఆలోచించాలి. ఆలోచిస్తే ఆ డైనమిక్స్ మనకు అర్థం అవుతాయి. వాళ్ళకి చేయూతనిచ్చేది ఏంటి? అగ్రకులంలో పుట్టడం, ఆల్రెడీ తల్లిదండ్రులు డబ్బు సంపాదించి పెట్టడం, అక్రమమో సక్రమో పిత్రార్జితమో డబ్బు సంపాదించి పెట్టడం, రాజకీయాల్లో ఉండటం, వ్యాపారాల్లో ఉండటం, వీటన్నిటి వల్ల కొంతమంది చాలా సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు. ఈ అవకాశాలు లేని వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. మీకు చేతనైతే మీరు ఏవైనా నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళని పైకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి. మీరు మనుషులంతా సమానమే అనుకున్నప్పుడు ఆ మనుషులు ఎందుకు కష్టపడుతున్నారు, ఆ మనుషులకు ఎందుకు అవకాశాలు దక్కట్లేదు, మనం ఎందుకు ఇంత సుఖంగా ఉన్నాము, మనకెందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయని ఆలోచించగలగాలి. అలా ఆలోచించినప్పుడు మీకు మంచి మనసుందని, మీరు మనుషులని అర్థం చేసుకుంటారు. మనిషి అంటే మానవత్వం ఉన్నవాడు మనిషి అంటారు. మీరు ఇలా ఆలోచిస్తే మీరు మనుషుల కింద లెక్క. అంతేగాని మీకంటే తక్కువ వాళ్ళందరూ వాళ్ళు ఏదో పాపాలు చేశారు కాబట్టి అనుభవిస్తున్నారు, వాళ్ళకి అలాగే జరగాల్సిందే అని మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, ప్రభుత్వం తిండి పెడుతుంది, మధ్యాహ్న భోజన పథకం పెడుతుంది, అది టీచర్లతో పెట్టిస్తుందా లేకపోతే అసిస్టెంట్లు ఉండి పెడుతున్నారా? ఎప్పుడన్నా అసిస్టెంట్లు లేకపోతే టీచర్లు పెడుతున్నారా? అది ఇది కాదు అనుకుంటే
పెద్ద క్లాస్ పిల్లలు అంటే ఆయన ఇలా కూడా అన్నారంటే ఆ, టీచర్లు చదువు చెప్పాల్సిన బదులు వీళ్ళ గుడ్ల లెక్కలు రాసుకోవడానికి టైం అంతా సరిపోతుంది. ఈయన చూసి వచ్చాడా అండి గుడ్లు లెక్కలు రాసేది? ఇప్పుడు స్కూల్లో అంటే టీచర్లు ఒక్కళ్ళే ఉంటారా? మీరు ఎప్పుడన్నా స్కూల్ వ్యవస్థను చూసారా అసలు? స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు, అలాగే అకౌంటెంట్లు ఉంటారు, రికార్డ్ అసిస్టెంట్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు కదా ఆ పనులు చూస్తారు, టీచర్లు ఎందుకు చూస్తారు? నాకు అర్థం కావట్లేదు. ఈయనకి సగం తెలిసి సగం తెలియకపోతే ఇలానే ఉంటది. నేను చాలా స్కూళ్ళు చూశాను, మధ్యాహ్న భోజనం పెట్టే టైంలో వాళ్ళకి భోజనం ఎవరు వడ్డిస్తారో నేను చూశాను. ఎవరు వడ్డిస్తారంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో లీడర్లుగా ఉండే పిల్లలు ఉంటారు కదా, పెద్ద పిల్లలు, వాళ్ళు ఈ చిన్న పిల్లలు కి వడ్డిస్తారు. టీచర్లు ఎప్పుడు వడ్డించరు. లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఏమైనా అక్కడ ఏదన్నా గలాటా జరిగితేనో ఏదన్నా అయితే వాళ్ళు వెళ్ళి చూస్తారేమో కానీ వాళ్ళేమో వడ్డించే బాధ్యత వాళ్ళది కాదు. ఇది అందుకే నేను అంటున్నా, మీరు ఆ స్కూళ్ళకి వెళ్ళి అక్కడ స్వరూప స్వభావాలు చూస్తే మీకు అర్థం అవుతుంది. నీకు ఏదో తెలిసినట్టు మాట్లాడితే ఎట్లా? స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉంటాడు, రికార్డ్ అసిస్టెంట్ రాసుకుంటాడు గొడ్ల లెక్క. ఎందుకు నువ్వు కూడా కాస్త పని లేకుండా ఉన్నావు, నువ్వు వెళ్ళి లెక్క పెట్టరాదు? అయితే కొంతమంది ఎలా అడుగుతున్నారంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వ స్కూళ్ళకి సంబంధించి టీచర్ కొట్టాడా, లేకపోతే టీచర్ తిట్టాడా, ఏదో మాట అన్నాడో, లేదంటే ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, వీక్లీ గుడ్డు పెట్టట్లేదు, ఇట్లాంటి వాటి గురించి అడుగుతారు కానీ టీచర్స్ పైన కొట్లాడగా వస్తారు కానీ, లేదంటే ప్రభుత్వం పైన కొట్లాడగా వస్తారు కానీ అసలు చదువు సరిగ్గా చెప్తున్నారా లేదా, ఆ చదువు పిల్లలకి ఎక్కుతుందా లేదా అని ఎవరు కూడా పేరెంట్స్ రారు. ఈయన మంచి పాయింటే రేస్ చేశారని మరికొంతమంది ఎట్లా అంటున్నారు. అవునండి, అసలు పిల్లలకి చదువు వస్తుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? టీచర్లది. తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది, నేను కాదు అనట్లా. తల్లిదండ్రులు వచ్చి టీచర్ల బాధ్యత గుర్తు చేయాలా? అసలు మెదడులు ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళ బాధ అది కాదు, నేను చెప్తున్నాను. ఈ పేదవాళ్ళు శుభ్రంగా తిని బాగా చదువుకుని పైకొచ్చి రిజర్వేషన్స్ వాడుకుని వాళ్ళు సంఘంలో వీళ్ళతో సమానంగా రావటం వీళ్ళకి ఇష్టం లేదు. అది అసలు బాధ వీళ్ళకి. వీళ్ళ కడుపులో అంటే ఏంటి అంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇళ్లలో పనిచేసిన వాళ్ళ పిల్లలు రిజర్వేషన్స్ పుణ్యమా అంటూ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీ పిల్లలేమో కొంతమంది పిల్లలు ఉద్యోగాలు రాక, చదువు సరిగా లేక, కష్టం అంటే ఏంటో తెలియక బలాదూరు తిరుగుతున్నారు కొంతమంది. అది కూడా కొంతమందికి బాధగా ఉండొచ్చు. ఇప్పుడు ఏ పిల్లలు ఎలా తయారవుతారో మనం చెప్పలేము, కానీ ఒక డబ్బులున్న వాళ్ళకో బాగా కాస్త చదువుకున్న వాళ్ళకో పుట్టిన పిల్లలకి అవకాశాలు బాగుంటాయి, చుట్టూ పరిస్థితులు బాగుంటాయి, మంచి తిండి ఉంటది, ఫస్ట్ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటది. ఇప్పుడు SC ST హాస్టల్స్ లో ఉండే పిల్లలకి ఎలా ఉంటది? ఒకసారి హాస్టల్కి వెళ్ళి చూడమనండి ఆయన, ఆ పెద్ద మనిషిని. ఆ దుర్భరమైన కష్టాలు ఏంటో తెలుస్తాయి. చార్ట్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉండవు అక్కడ, పేరుకే బోర్డు. నేను చూశాను అవన్నీ పేపర్లో అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే చూసి, ఓహో నిజమే కావచ్చు, వాళ్ళు ఎంత తిండి తినేస్తున్నారా మన ట్యాక్స్ పేయర్స్ డబ్బులతోటి అని ఏడ్చుతున్నారు చాలా మంది. మీ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు నిజంగా కొట్టేస్తుంది ఎవరు అంటే పొలిటీషియన్స్ కొట్టేస్తున్నారు, వ్యాపారస్తులు కొట్టేస్తున్నారు. అసలు ఇప్పుడు వాళ్ళకి పెట్టే మధ్యాహ్న భోజనం అయ్యే ఖర్చు గురించి నువ్వు గుండెలు బాదుకునే బదులు పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ట్యాక్సులు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తే అప్పులు మాఫీ చేస్తున్నారు, రుణమాఫీలు చేస్తున్నారు. వాటితో పోలిస్తే ఎంత అసలు నీకు నీ బుర్ర అంత దూరం ఎదగల. నీకు తెలిసిందల్లా ఏంటి అంటే 4 పద్యాలు వచ్చు, నువ్వు ఒక బ్రాహ్మణ పుడక పుట్టావు కాబట్టి, నీకు కాస్త డొక్కశుద్ధి ఉంది కాబట్టి, నీకు సందర్భాన్ని బట్టి మాట్లాడటం వచ్చు కాబట్టి నువ్వు 2 లక్షలు డిమాండ్ చేస్తున్నావు, 3 లక్షలు డిమాండ్ చేస్తున్నావు. ఒక ప్రవచనానికి పిలిస్తే నువ్వు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తావో మాకెవరికి తెలియదని అనుకో మాకు. కాకపోతే నీ మార్కెట్ నీది, నడిపించుకో, కాదని అనట్లా. కానీ వీళ్ళు హక్కుదారులు ఈ దేశ సంపదకి. ఈ పేదవాళ్ళు హక్కుదారులు. వాళ్ళ హక్కును కాదనే హక్కు నీకెవరు ఇచ్చారు అసలు? వాళ్ళ హక్కును వాళ్ళు తీసుకుంటున్నారు. మరి ఇన్ని మాటలు చెప్తున్నారు కదా ఈ మధ్యాహ్నం భోజనాల గురించి. మీకు గుర్తుంటే వారాలు చేసుకుని చదువుకున్నారనే మాట మీరు విన్నుంటారా? మరి వారాలు చేసుకునేటప్పుడు మరి వాళ్ళకి తిండి లేకే కదా మీ దగ్గరకు వచ్చి వారాలు చేసుకుని
పలానా వాళ్ళ ఇంట్లో ఈ రోజు భోజనం, పలానా వాళ్ళ ఇంట్లో ఈ రోజు భోజనం అని చెప్పి మీరంతా భోజనాలు పెట్టేవారుగా. చాలా మంది అగ్రకులాల వాళ్ళు కూడా వారాలు చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. అగ్రకులాల వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయని ఎవరు చెప్పరు. నేను అంత అమాయకురాలను కూడా కాదు, అగ్రకులంలో కూడా పేదలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక కులము అనేది ఒక ఈ రోజు ప్రభుత్వ స్కూల్స్ లో అగ్ర కులాలు కావచ్చు, చిన్న కులాలు కావచ్చు, అందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా ఫుడ్ లభిస్తుంది. పేదవాళ్లే వెళ్తారండి గవర్నమెంట్ స్కూల్ కి. ఇవాళ రిక్షా దక్కుకునే వాళ్ళు కూడా వాళ్ళు పేదలైనప్పటికీ కూడా వాళ్ళు ఏదో మా జీవితాల్లో మేము చదువుకోలేదు కాబట్టి, మా జీవితాలు అందుకే ఇలా ఉన్నాయి కాబట్టి, మా తల్లిదండ్రులు చదివించలేదు కాబట్టి నేను నా పిల్లల్ని చదివించాలి అనే మోజుతోటి తెలిసి తెలియక ప్రైవేట్ స్కూల్స్ కు పంపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ కి ఈ మాత్రం ఆ ఫీజులు కూడా కట్టగలిగే వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ కే పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ కి ఏం పంపించట్లా. కొంతమంది మట్టుకు ఇది మన హక్కు, ఇది మన అవకాశం, మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఓకేనా అండి? గవర్నమెంట్ స్కూల్కి పంపించుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని. అవును. కానీ చాలా మంది వాళ్ళు తిన్నా తినకపోయినా ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. అసలు ఒక కుట్ర జరుగుతుంది ఏంటి సమాజంలో అంటే, ఈ గవర్నమెంట్ స్కూల్స్ నీరుగార్చేసేసి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ విద్యను ప్రోత్సహించేదానికి ప్రభుత్వం కూడా ఇతోదికి సాయం చేస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్స్ ఉన్న వాళ్ళే ఈ ప్రభుత్వాల్లో కూడా ఉంటున్నారు. అక్కడ సౌకర్యాలు ఉండనివ్వండి, లేకపోనివ్వండి. ఇప్పుడు మనం అసలు ఈ రెండు స్కూల్స్ ని గనక కంపేర్ చేస్తే ఆట స్థలం ఉండదు. ఫస్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు, ఓన్ బిల్డింగ్స్ ఉండవు, అద్దె భవనాలు, అప్ స్టైర్స్ మీద ఉంటాయి స్కూల్స్, అసలు కింద ఉండదు. నేను శ్రీనగర్ కాలనీలో ఒక స్కూల్ చూశాను, ఇందిరానగర్ లో. కింద బ్రాందీ షాపులు, బియ్యం అమ్మే షాపులు ఉంటాయి, పైనేమో స్కూలు. వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉండదు. అదే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి, మనకి కనీసం మినిమం 3 ఎకరాల్లో స్కూల్ ఉంటుంది. ఇప్పుడు టీచర్లు బిఎస్సి బిఈడీలు, బిఏ బిఈడీలు చేసి మళ్ళీ డిఎస్సి రాసి వస్తారు ఆ టీచర్లు. ఈ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఇంటర్ తప్పినోళ్ళు, డిగ్రీ తప్పినోళ్ళు, వీళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? మహా అయితే 15,000 వీళ్ళకి ఇచ్చే జీతాలు. మరి అక్కడ జీతాలు, అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ స్కూళ్ళకి వెళ్ళనివ్వకోకుండా ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు, వెళ్ళేటట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈ పేదవాళ్ళ చదువు దగ్గరికి వచ్చేసరికి. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, పేదవారి ముఖ్యంగా పేద పిల్లల నోటి దగ్గర కూడి లాగేసే పరిస్థితి. వాళ్ళు తినే మెతుకులు లెక్క పెట్టడం. నీకేంటి పని అసలు? అది గవర్నమెంట్ పెడుతుంది. అసలు గవర్నమెంట్ బాధ్యత అది. పిల్లల హక్కు గవర్నమెంట్ బాధ్యత. మధ్యలో నువ్వెవడు మాట్లాడడానికి? నువ్వేదో చదువుకున్న కుటుంబంలో పుట్టావు కాబట్టి నీకేదో 4 చదువు. పైగా ఉపాధ్యాయుడు కూడా, ఉపాధ్యాయుడు అయితే ఏమొచ్చాయి? ఇప్పుడు ఆయనకి లక్షలు వస్తున్నాయి. అయిగా అసలు మొదటి నుంచి కూడా గరికపాటి కొన్ని హాస్యంగా, కొన్ని సమయస్ఫూర్తితోటి కొన్ని మాటలు మాట్లాడతాడేమో, చాలా మందికి నచ్చొచ్చేమో. కానీ నాకు డే 1 నుంచి అతని భావజాలం నచ్చదు. అతన్ని మనువాద భావజాలం. పేదల్లానే ఉండాలి, డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు ఇంకా డబ్బులు ఉన్నోళ్ళు అవ్వాలి. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరికి బ్రాహ్మలు సలహాదారులుగా ఉండాలి. అది ఆయన ఉద్దేశం. అందరికంటే మేము పైన ఉన్నాము అనే ఒక సంతోషం ఆయనకు కావాలి. అందరూ కొంతమంది పైన ఎప్పుడు ఉంటారు? కొంతమంది కింద ఉంటేనే కదా కొంతమంది పైన ఉండగలిగేది. వీళ్ళు పైకి రాకూడదు, అది ఏడుపు. ఇవాళ చూడండి, ఇది ఎంతవరకు ఈ సబ్జెక్ట్ కి కనెక్టెడ్ అవునో కాదో గాని విద్యకి సంబంధించిన విషయమే. ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో, మెడికల్ పీజీ ఎంట్రన్స్ నీట్ ఎగ్జామ్ లో మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వచ్చాయండి. ఎలా వచ్చినాయి? మేనేజ్ కాదు, ఫీజులు విపరీతంగా పెంచారు. పీజీ నీట్ ద్వారా సీట్ వచ్చిన పిల్లలకు కూడా ప్రైవేట్ కాలేజీల్లో చదివితే గనక 35 లక్షల ఫీజు. ఇప్పుడు ఒక బీసీ కుర్రాడికి, డబ్బులు లేని కుర్రాడికి, బీసీలో కూడా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా, ఆ అబ్బాయి క్వాలిఫై అయ్యాడు. కానీ క్వాలిఫై అవ్వని బీసీ కుర్రాడు ఆ సీటు తీసుకోగలిగాడు. ఎట్లా? ఆ ఫీజు కట్టగలడు కాబట్టి. పీజీ అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 30 లక్షలు చొప్పున ₹1,00,00,000. డబ్బులు లేని తెలివైన బీసీ కుర్రాడికి
సీట్ లేదు, మైనస్ మార్కులు వచ్చిన బీసీ కుర్రాడికి మీరు వీళ్ళంతా రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తున్నారు కదా, నేను రిజర్వేషన్లో వాళ్ళ గురించే చెప్తున్నా, ఇంకా డబ్బులున్న వాళ్ళ గురించి దాకా వెళ్ళట్లే, అంటే పై కులాల వాళ్ళ గురించి దగ్గరికి వెళ్ళట్లే నేను. అంటే బీసీలోనే డబ్బులున్నోడు డబ్బులు లేనోడే నోరు నొక్కేస్తున్నాడు. అట్లాగే అగ్రకులాల్లో కూడా డబ్బులు లేని అగ్రకులం అబ్బాయికి క్వాలిఫై అయినా గానీ ఆ 30 లక్షలు ఫీజు కట్టుకోలేకపోతే గనక వాడు పీజీ సీట్ తీసుకోలేడు. అదే డబ్బులున్నవాడు వాడికి మైనస్ మార్కులు వచ్చినా గానీ వాడు ఆ సీటు తీసుకోగలుగుతున్నాడు. ఇది డబ్బులున్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి ఉన్న తేడా. పేదవాళ్ళకి, అగ్రవర్ణాల పేదలకైనా అసలు పేదలకైనా ఏ పేదలకైనా, పేదలకి డబ్బులున్న వాళ్ళకి మధ్యలో ఇంత డ్రామా నడుస్తుంది. ఈ డ్రామాలో భాగంగానే వాళ్ళు పేదలు కాబట్టి, పైగా అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం తింటే అది చూస్తే నీ కడుపులో నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. ఏం మనిషివయ్యా నువ్వు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి వాళ్ళ టీమ్ రెస్పాండ్ అయ్యి ఇదంతా కూడా ఫేక్ వీడియో అంటూ కూడా ఒక నోట్ ని కూడా రిలీజ్ చేశారు. అవును, వక్రీకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన మీద కుట్ర జరుగుతుంది అని ఏవేవో వక్రీకరిస్తున్నారు అని చెప్తున్నారు. అంత క్లియర్ కట్ గా ఆయన మాట్లాడిన తర్వాత ఒకానొక సందర్భంలో ఆయన ఏం మాట్లాడాడంటే, అసలు ఆడవాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు, చీరలు కట్టుకోవట్లేదు, అసలు పైట లాగే విషయం మీదనే బోలెడు గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు పైట లాగుదామంటే ఆడవాళ్ళు చీరలే కట్టుకోవట్లేదు, పైటలు లేవు అని అంటే నేనే ఓపెన్ ఛాలెంజ్ చేశా. ఇదిగో పైట ఉంది, నేను చీరలే కట్టుకుంటున్నాను, లాగు పైట నీ పెళ్లి చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాను. ఈయన మొదటి నుంచి ఆయనకి ఎగుడు దిగుడు వాగుడు అలవాటు ఉంది. ఆ పొగరుంది, అగ్రకులం పొగరుంది, బ్రాహ్మణ పొగరుంది. ఆ పొగరుతోటి మాట్లాడుతున్నాడు. నేను ఈ మాటలన్నీ బ్రాహ్మణులు అందరినీ అంటున్నాను అనుకోవద్దు, ఆ బ్రాహ్మణుల్లో కూడా పేద బ్రాహ్మణ బోళ్ళు మంది ఉన్నారు. కాబట్టి కాకపోతే పేద బ్రాహ్మలకి ఈ అట్టడుగు వర్గాల్లో పేదలకి మళ్ళీ చాలా తేడా ఉంది. వీళ్ళని ఒక గాట కట్టకూడదు. వీళ్ళకి ఎంత కాదన్నా అగ్రకులం యొక్క సపోర్ట్ దొరుకుతుంది. అందుకని ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేదరికాన్ని అర్థం చేసుకుంటే, కులాల్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, మనుషుల యొక్క పరిస్థితి, వాస్తవ పరిస్థితిని సరిగా అర్థం చేసుకుంటే ఇలాంటి పిచ్చివాగుడు, పిచ్చి ప్రలాపంలో ఉండవు. పైగా అక్కడ కూర్చుని నవ్విన వాళ్ళ మీద కూడా నాకు చాలా చాలా కోపంగా ఉంది. అంటే ఒకవేళ మీ డిమాండ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? నా డిమాండ్ ఒకటే, ఈయన ఖచ్చితంగా అన్కండిషనల్ గా సారీ చెప్పాలి. అన్కండిషనల్ గా సారీ చెప్పాలి. అసలు పేద పిల్లల తిండి గురించి మాట్లాడే హక్కు ఈయనకి లేదు. ఈయన గనక ఆ హక్కు ఉంది అని అనుకుంటే గనక అంబానీలకి, అదానీలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేశారు, వాళ్ళకి చాలా బ్యాంకు రుణాలు మాఫీ చేశారు. వాటి గురించి మాట్లాడమనండి. అప్పుడు ఈయనకి పద్మశ్రీ ఎట్లా వస్తుందో నేను చూస్తా. ఈ పొగర్లు ఈయన్ని ఆ నోరు లేని పేదల గురించి మాట్లాడేటట్లు చేస్తుంది. ఇంతకు ముందు కూడా చాలా వేదికలపైన ఇదే రకంగా మాట్లాడు, చిరంజీవి గారి విషయంలో కావచ్చు, ఆ రోజు అంటే చాలా పొగరు చూపించాడు. ఆ విషయంలో కూడా నవ్వులు పాలయ్యాడు. అందుకని చదవేస్తే ఉండమతి పోయిందని ఈయనకి కొంచెం జ్ఞానోదయం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా వచ్చిన వీడియోలన్నీ వేసుకుని చూసుకున్నాడు అనుకో, చూస్తే ఏమన్నా ఇంగితం ఉంటే మార్పు ఉంటది, లేకపోతే ఆ మనిషి అంతే. రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.